కుంభరాశి వారికి సూర్యభగవానుడు ధనుసు రాశిలో లాభస్థానంలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి అధిపతి శనైశ్వర స్వామి వారు. వీరికి ఏడాది తర్వాత లాభస్థానంలో రవి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అనంతమైన మీ యొక్క ఆలోచనకు కష్టపడే గుణం మీ దగ్గర ఉండడం వలన, అనంతమైనటువంటి విశ్వంతో మీరు కనెక్టివిటీ అవ్వడం వలన, ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వలన పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో, వ్యాపారంలో అనంతమైన సంపద మీకు కేంద్ర బిందువు కాబోతున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం, గౌరవాన్ని ఇవ్వడం, గౌరవాన్ని పుచ్చుకోవడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరిమణులు, స్వయం వృత్తులు, చిరు వ్యాపారస్తులకు అనేక రకాలమైనటువంటి లాభం పొంచి ఉంది. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. ఒకవైపు ఏలనాటి శని ఉండినను మీరు ధర్మబద్ధంగా ఉండడం వల్ల, న్యాయంగా ఉండడం వల్ల మీ జీవితం చాలా యోగదాయకం, అపార సంపన్న కుబేరులు కాబోతున్నారు. కనుక జాగ్రత్తగా సద్వినియోగపరచుకోండి ధనాన్ని, సమయాన్ని, బంధుత్వాన్ని. మిథున రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో రవి భగవానుడు 7వ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 3 పాదములు కలిపితే మిథున రాశి. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. 7వ స్థానంలో కళత్రత స్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతనమైన భూములు, గృహాలు, బంగారు ఆభరణాలను కొనుగోలు, క్రయ విక్రయాలు యోగదాయకం. అలాగనే మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉండబడినటువంటి ఆగిపోయిన పనులకు మంచి కాలం కలిసి రావడం, ప్రభుత్వ అధికారుల నుండి, తల్లిదండ్రుల నుండి, ఇంట్లో వారందరి నుంచి సలహాలు, సూచనలు కలిగినట్లయితే మీకు అద్భుతమైనటువంటి మంచి యోగదాయకమైన కాలము అని చెప్పి గమనించాలి. కనుక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం సేవా వృత్తుల వారందరికీ, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారికి, జల వ్యాపారాలు చేసేటువంటి వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి రవి భగవానుడు ధనుసు రాశిలో ఏడాది తర్వాత 3వ స్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములను కలిపితే తులారాశి. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి ధనుసు రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వల్ల దాతృస్థానంలో ఉండడం, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, సోదరీమణులతో మీరు ఆప్యాయంగా, అనురాగంగా ఉండగలగాలి. మానవ సంబంధాలని దయచేసి మానవ సంబంధాలుగానే చూడండి. ఆర్థిక సంబంధాలుగా మార్చుకున్నారా? స్థిర చరాస్తులలో ఇబ్బందులు ఉండడం, బంధుత్వాల్లో ఇబ్బందులు ఉండడం, అనేక రకాలైనటువంటి పనులలో మీరు ఇబ్బందికి గురి చేసుకోకుండా ఉండబడినటువంటి వాటితోనే మౌనంగా, ధ్యానంగా, ఆధ్యాత్మికంగా ఉండగలిగినట్లయితే కుటుంబంలో, సమాజంలో మీకు ఎనలేటువంటి కీర్తి ప్రతిష్టలు మీ సొంతం కాబోతున్నాయని చెప్పి గమనించాలి. వ్యవసాయ సోదరీమణులకు, అలాగనే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి.